మొన్న 3వ తారీఖున మా అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మేము అర్ధరాత్రి బయలుదేరి రాజమండ్రికి వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో అప్పటికే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అమ్మాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంజురీ చాలా ఎక్కువగా జరిగిందని చెప్పారు డాక్టర్లు. మరి బతికే స్కోప్ ఉందా లేదని వాళ్ళని అడిగాము డాక్టర్లని. ఇక్కడ ఈ తలపై నుంచి కారు వెళ్ళడం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది. స్కోప్ అయితే కనపడతలేదు. కానీ ఫస్ట్ ఈ బ్లీడింగ్ ఆపాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆచి చికెన్ మసాలా అని చెప్పారు. 48 అవర్స్ ఆగి బ్లీడింగ్ ఆపితే బతుకుతుందా లేదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ టెస్టులు ఏం చేయాలని చెప్తామని అడిగారు ఇక్కడ. అయితే మేము వెయిట్ చేశాము. దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హోప్ లేదు, క్రిటికల్ ఉందని చెప్పారు. ఇన్ కేసు హైదరాబాద్కి ఏమైనా తీసుకెళ్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా, ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా బాగైనాయని చెప్పి మేము విన్నాము. సరే, కిమ్స్లో ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది, ఇక్కడ వైద్యం చేస్తున్నా కానీ స్పందన లేదు, అక్కడికి వస్తే ఏమైనా చిన్న హోపు ఉండి అక్కడ బతికించుకోగలుగుతామనే ఆశ మాకుంది, మేము వస్తాం సార్ అని ఇక్కడ డాక్టర్లతో మాట్లాడిచ్చాము. సరే తీసుకురండి చూద్దామని చెప్తే ఇక్కడ నుంచి మేము అంబులెన్స్ తీసుకుని బయలుదేరడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి తెల్లారుజామున 2 గంటలప్పుడు మేము కిమ్స్కి వెళ్ళి అడ్మిట్ చేశాము. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ టెస్టులు అవన్నీ చేస్తూ ఉదయం దాదాపు 10-10:30 అప్పుడు మమ్మల్ని పిలిపించి సార్ కండిషన్ అయితే బాగాలేదు, చాలా సివియర్గా ఉంది, అయినా మేము ప్రాధేయపడ్డాం, ఎట్లయినా బతికండి, మా కూతురిని బతికండి, ఏదైనా వైద్యంలో ఏ టెస్టులు అయినా చేసి ఏదో ఒక రకంగా మా అమ్మాయిని బతికేయండి అని చెప్పి మేము అడిగినాము. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ట్రీట్మెంట్ నిన్నటి వరకు మేము ఇంకా ఒక హోప్ పెట్టుకొని ఉన్నాం. అందుకే ఆ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. హోప్ లేదన్నా కూడా ఏదో ఒక చిన్న హోప్తో మేము ఇంతవరకు ఉన్నాము. అయితే నిన్న తెలిసింది ఏంటంటే మెల్లమెల్లగా మిగతా ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నాయి. బాడీ మొత్తం అంటే ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస ఉంది. బయట సమాజంలో పోలీస్ కేసు ఎలా అయింది, వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళెవరు, వీళ్ళకి ఏమన్నా పరిచయాలు ఉన్నాయా, ఇవన్నీ నాకు ఆలోచించే స్థితిలో నేను లేను. నిన్న ఇంకా ఫైనల్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి నా తరపున ఎఫ్ఐఆర్లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ బతికించుకోవడం, మా అమ్మాయిని ఎలా రక్షించుకోవాలా అనే స్థితిలోనే నేను ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అని చెప్పి మేము ఆలోచించుకొని రాత్రి బయలుదేరి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. మాకుండే కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా, ఇవన్నీ మేము ఫోన్లో టచ్లో ఉన్నా కూడా ప్రాపర్గా నేను వెళ్ళి కనుక్కోవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు సార్ వాళ్ళు మాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ టైం టు టైం ఎవ్రీ ఎవిడెన్స్తో విత్ వీడియో ఫుటేజెస్తో అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందనేది వాస్తవం మాకు ఇప్పుడు అర్థమైంది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకు పాత పరిచయాలు లేవు, ఎక్కడ ఫోన్లో కాంటాక్ట్లు లేవు, వీళ్ళెవరో మా పిల్లలు ఎవరో అసలు సంబంధాలే లేవు. అయితే ఆ క్షణికావేశంలో జరిగింది. అయితే ఆ చేయడం ఎట్లా చేసినారంటే వాంటిని చనిపోతుంది, హిట్ చేస్తే చనిపోతుందని తెలిసినా కూడా హిట్ చేసి చంపారు చూడు, అది చాలా అమానవీయం, చాలా నిర్దాక్షిణ్యం. అది ఇటువంటి మృగాల్లాంటి మనుషుల్ని సమాజంలో శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఉరి శిక్షలు ఉంటే కూడా ఇంకా నాలాంటి తల్లిదండ్రులు ఎంతో వాళ్ళకు మా పిల్లల ఆత్మన్న శాంతిస్తుందని మేము సంతోషపడతాం. మాకుండే ఈరోజు కడుపు కొత్త నేను మాటల్లో చెప్పలేను. మా దుఃఖాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలని నాకు అర్థం కావడం లేదు. అంత బాధగా ఉంది. మా కుటుంబానికి పెద్ద నష్టము. మా అమ్మాయి యొక్క ఆశయాలు, మంచి డాక్టర్ అయ్యి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకుని కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని తీసుకురావాలి, అమ్మా నాన్నలను అందరినీ చక్కగా చూసుకోవాలని ఆమె ఎంతో హోప్తో ఉండింది. ఆమె మీద మేము చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాం. అయితే మేము ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, సరే జరిగింది, కండిషన్ క్రిటికల్ ఉంది, ఎఫ్ఐఆర్ ఎలా బుక్ అయింది, సార్ని ఫోన్ చేసి సార్ ఎఫ్ఐఆర్ మాకు పెట్టండి, అసలు ఏం చేశారని చెప్పి అడిగితే వాళ్ళు పెట్టారు, మేము చూసుకున్నాము. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మీడియాలో ఏమేమి వస్తున్నాయి, అవన్నీ మీడియాలో ఏమొస్తున్నాయి, ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, ఇది కరెక్ట్గా నిందితులకు శిక్ష
ఒకవేళ మా అమ్మాయి చనిపోతే శిక్ష కరెక్ట్గా పడే స్కోప్ ఉందా, ఇంకేమన్నా ఇక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయా, ఇది జరగకూడదు, కరెక్ట్గా న్యాయం జరగాలి మాకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు పిన్ టు పిన్ మాకు చెప్పి ఫుటేజెస్ ఎవిడెన్స్ కాపీస్ అన్ని చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. డిపార్ట్మెంట్ని మేము పోలీసు వాళ్ళని నమ్ముతున్నాము. మా డౌట్స్ క్లియర్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసే వేలోనే వెళ్తున్నారు ప్రాపర్గా. ఎక్కడ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ ఎవ్రీ టైం అన్ని విషయాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో సార్ అన్ని విషయాలు ఫిర్యాదులో రాశారా? రిటర్న్గా రాశారు. అన్ని ఫైల్ కూడా మాతో చదివించారు, చూపించారు, ఫుటేజెస్ కూడా చూపించారు. అంటే ఆ టైమింగ్ ఫుటేజెస్ అన్నీ టాలీ అవుతున్నాయా లేదా, మేము ఎలా అప్రోచ్ అయ్యాము, ఆ మాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కదలికలు ఎలా జరిగాయి అన్ని ఫుటేజెస్ మాకు చూపించారు. ఫర్దర్గా ఏంటంటే మా అమ్మాయి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము అది కోరుకోము, ఒకవేళ డెత్ అయితే నిందితులు తప్పించుకునే అవకాశం లేకుండా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. ఇందులో ఏ ప్రమేయాలు ఉండకూడదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయకూడదు, డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాంటప్పుడు మేము రిక్వెస్ట్ చేయడానికి, విషయం తెలుసుకోవడానికి మేము వచ్చాము. అయితే పోలీసులు అయితే ఇప్పుడు వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటానికి వాళ్ళని కోరలేదు, పోలీస్ కస్టడీ కోరట్లేదు అని నిందితులు. దీని మీద మీకు ఎటువంటి అనుమానాలు? కస్టడీలో తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోవాలండి, ఇంకా తీసుకోలేదు. 7వ తారీఖున అరెస్ట్ చేశారు. ఆల్రెడీ కస్టడీలో తీసుకుని అసలు వాళ్ళు మద్యం సేవించారా, లేదా గంజాయి సేవించారా? అది ఫుటేజెస్ ఉన్నాయి సార్. ఒక చోట మందు కొన్నారు, అది ఫుటేజ్ ఉంది. ఎక్కడ కూర్చొని తాగారో తెలియదు, మందు కొన్నది కనబడుతుంది. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని కూడా హిట్ చేశారు గొడవ పెట్టుకొని. అంటే మమ్మల్ని తాగున్నందుకు లోపలికి పంపించడం జరగదని చెప్తే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి వారించడానికి, అంటే వద్దు అట్లా అలా చేయమని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళపైన దెబ్బ కొట్టేశాడు. వాళ్ళని కొట్టి గొడవ పెట్టుకొని అదే ఫ్రస్ట్రేషన్తో ఆయన బయటకు వచ్చాడనమాట. సేమ్ అదే టైంలో సినిమా చూసి మా పిల్లలు ఎప్పుడైతే గేట్ దాటడానికి వెళ్తున్నారో వాళ్ళు వెనక నుంచి వచ్చారు. మరి ఆ టైంలో తగిలిస్తే వీళ్ళు తిరిగి చూశారు. ఒకసారి హిట్ చేస్తే ఏంటి ఇలా తగిలిస్తున్నారని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్ ఎవరైనా చూస్తారు కదా, ఎందుకు తగిలిస్తున్నామని. మరి వాళ్ళు అక్కడ ఈగో రైజ్ అయిందంటో వాళ్ళకు మళ్ళీ తగిలిచ్చాడు. సెకండ్ సారి హిట్ ఇచ్చాడు. మూడోసారికి ఇంకా ఏమైందో వాళ్ళకి తెలీదు. అంత మృగాల్లాగా ప్రవర్తించి మీద ఎక్కించి టైరు తలపైన ఎక్కించి వెళ్ళిపోయారు. అది కూడా ఆపకుండా రెస్పాన్స్ లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇది మర్డర్, ఖచ్చితంగా వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేసినారు. సేవించి ఉన్న వాళ్ళని థియేటర్ యాజమాన్యం కూడా ఎలా లోపల పంపించింది అది కూడా అంటే సార్ ఇప్పుడు మాల్లోకి మద్యం సేవించి వెళ్తున్నారా లేదా ఆ టెస్టులన్నీ ఆ గేట్ దగ్గర లేవు. పర్టికులర్గా స్క్రీన్ దగ్గర, అంటే స్క్రీన్లో పోయి కూర్చుంటే పక్కన కూర్చుంటారు కాబట్టి ఆ స్మెల్ అవన్నీ అబ్జెక్షన్ అవుతుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పి వాళ్ళు స్క్రీన్ దగ్గర పెట్టారు. ఆ స్క్రీన్ దగ్గర వీళ్ళు అనలైజ్ చేశారు. 108 అది పాయింట్స్ వచ్చింది. వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలో చేయలేదు కాబట్టి గొడవ పడ్డారు. ఆ గొడవ పడ్డారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ర్యాష్ డ్రైవ్ కూడా చేశారు. తగిలిచ్చినప్పుడు ఒక నిండు ప్రాణం పోతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కార్ రిపేర్లో బ్రేకులు పనిచేస్తున్నాయా, ఫస్ట్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, సెకండ్ హిట్ ఇచ్చారు, బ్రేక్ చేశారు, మళ్ళీ తల మీద వెళ్ళి లెఫ్ట్ కట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తాగిన ఎక్కువ తాగితే కంట్రోల్లో ఉండరు. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డివైడర్ గుద్దొచ్చుగా, అట్లా కాకుండా నీట్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. మాల్ యాజమాన్యం కూడా గేట్ వేసేసి సెక్యూరిటీ అడ్డుకోవడం వల్ల కూడా ప్లెజర్ బండి, మీ అమ్మాయి బండి ముందుకు వెళ్ళలేకపోయింది, వీళ్ళు కొట్టేసారని చెప్పి వాళ్ళ మీద ఏమన్నా ఫిర్యాదు మాల నిర్లక్ష్యం పట్టుకోండి, గొడవ కింద పట్టుకోండి అని చెప్పడం వల్ల కూడా ట్రాఫిక్ ఆపారు, దానివల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. దాని మీద ఏమన్నా ఇప్పుడు కార్ ఎప్పుడైతే స్కూటీ బ్యాక్ నుంచి వస్తుందో అంతకుముందు ఒక వెహికల్ ఉంది, ఇంకో వెహికల్ ఉంది. అది పాస్ అయిన తర్వాత స్కూటీని కూడా వదిలేసి గేట్ వేసింటే సరిపోయేది, వీళ్ళు సేవ్ అయ్యేవాళ్ళేమో. అయితే వీళ్ళని కారు వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతోనే అప్పుడే స్టార్ట్ చేశారు, గేట్ వేయడం స్టార్ట్ చేశారు. అంతలోపు ఎందుకు ఆపుతున్నారనే ఉద్దేశంతో మా పిల్లలు కూడా ఆగారు. ఆగినప్పుడు హిట్ జరిగింది. అప్పుడు వెంటనే మా పిల్లలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసినారు. ఈ లోపల ఆయన మళ్ళీ హిట్ ఇస్తూ మీది నుంచి ఎక్కించి తీసుకెళ్ళాడు. అదే సార్ యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం మీద కూడా ఏమన్నా కేసులు పెట్టాలంట సార్? అది ఇంకా పోలీసులు చూసుకోలేదు, ఎందుకంటే అంత పర్టికులర్గా వాళ్ళ మీద నమోదు చేయాలంటారు. చెప్పాం సార్, ఆ విషయాలు మేము తెలియజేసాం వాళ్ళకు. సార్ వాళ్ళు ఆపడం వల్లే జరిగింది అంటే ఈయన కారు ఎక్కించాలనే ఎవరైతే ఎక్కించారో వాళ్ళకి తెలియదా? స్కూటీని తగిలిచ్చి మీద వెళ్తే చనిపోతారని తెలియదా?
పోనీ అలాంటి తెలియని స్టేటస్లో ఉంటే బ్రేక్ వేయాలని ఎలా తెలుస్తుంది, రెండోసారి హిట్ చేయాలని ఎలా తెలుస్తుంది, మీద ఎక్కించి లెఫ్ట్ కట్ చేసుకొని పోవాలని ఎలా తెలుస్తుంది? అంటే మనిషికి పర్ఫెక్ట్ నాలెడ్జ్లో ఉన్నాడు, ఆయన తాగినా కూడా తాగి ఉండొచ్చు. నాలెడ్జ్ అయితే పని చేయకుండా ఉండే స్టేటస్లో డ్రైవింగ్ ఎలా చేసాడో మనకు తెలుస్తుంది అక్కడ. అంటే వాంటెడ్లీ ఒక్కసారి చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అవును, 3 సార్లు చేశారు. హత్య కేసు కావచ్చు సార్. నమోదు చేయమన్నమాట. అవును సార్, హత్య కేసే, ముమ్మాటికి ఇది హత్య కేసే సార్. వాళ్ళు వాంటెడ్లీ మర్డర్ చేశారు. ఇది అంటే చనిపోతున్నారని తెలిసి చంపేసిపోయినారు. ఇదైతే ఆ పాత గొడవలు ఏం లేవు, కానీ వాళ్ళ మృగా పాప ఏమైనా బ్యాడ్లీ ఏదైనా జరిగితే మీరు అడిగిన దానికి వాళ్ళు ఏమన్నారు, సార్ ఎస్పీ గారితో ఈ విషయమే మాట్లాడాం సార్. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అందరు ఉన్నారు. వాళ్ళకి మా బాధ ఏంటి, మేము ఏం కోరుకుంటున్నాము, ముద్దాయిలకి ఖచ్చితంగా మా అమ్మాయి ఏమైనా డెత్ జరిగితే ముద్దాయిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మా అభిప్రాయం చెప్పాము వాళ్ళకు. వాళ్ళు కూడా అదే పద్ధతిగా స్పందించి ఖచ్చితంగా మేము శిక్ష పడేలాగా, మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అందుకొరకే ఇంత స్ట్రాంగ్గా చేశామని చెప్పారు. మాకు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గానే పనిచేస్తుందని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. అంతకుముందు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి లోపల. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుందా, ఏమైనా మేనేజ్ చేస్తారా ఏంటి, బయట నుంచి మాకేమైనా అన్యాయం జరుగుతుందేమో అని చెప్పి కొన్ని డౌట్లు ఉండేటివి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిన్ టు పిన్ వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ పొరపాటు జరగదనే నమ్మకంతో మేము వెళ్తున్నాము. అయితే ఇప్పుడు తర్వాత కూడా వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా చేయమని మేము మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము స్టేట్మెంట్ ఇచ్చాము సార్. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము. స్టేట్మెంట్ మేము ఇచ్చాము. అవును సార్. కాబట్టి ఇందులో ఎక్కడ మాకు అన్యాయం జరగకుండా సార్ వాళ్ళు అని హామీ ఇచ్చారు మాకు. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేలాగా మేము పనిచేస్తామని చెప్పి. ఒకవేళ శిక్ష పడకుండా తప్పించే పరిస్థితులు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా పోరాటం అయితే చాలా చాలా దూరం వెళ్తాం. పోరాటం అయితే ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు. కానీ మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నమ్మకం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేస్తున్నారో మాకు అర్థమైంది. అది అలాగే ముందుకు కొనసాగి ఆ న్యాయం జరిగేలాగా మేము జరుగుతుందని నమ్మి సాటిస్ఫై అయినాం. మాల యాజమాన్యంతో మేము మాట్లాడితే అంటే వాళ్ళు అన్నారు, అంటే ఇప్పుడు అప్పటికే మా సిబ్బందిపై దాడి చేశారు, వాళ్ళు పోలీసులకి ప్రకాశ్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేసాము, వాళ్ళు వచ్చే లోపలనే వీళ్ళు పారిపోయే ప్రయత్నంలో జరిగిందని కూడా చెప్తున్నారు. వాళ్ళు అలాగా ప్రవర్తించకుండా ముందే వాళ్ళు పట్టుకుంటే బాగుండనేది చెప్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా పడుతుంది. అంటే అక్కడ వాళ్ళు గొడవ పడిన తర్వాత పట్టుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర టాకింగ్ పీస్ చెప్తారు కదా, ఇట్లా తాగి ఉన్నారు వాళ్ళు జాగ్రత్త అని చెప్పి. ఆ విషయంలో వాళ్ళని ఆపడం కొరకు గేట్ ఆపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఈయన దొరకకుండా తప్పించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండుండొచ్చు ఏది చంపిన వాళ్ళకి. కానీ నేననేది ఏంటంటే వాళ్లకు మైండ్లో తెలియకుండా చేసింది కాదు, చనిపోతారనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. అయినా కూడా తలపైన ఎక్కించిపోయినారు అంటే వాళ్ళు కావాల్సి చేసినారని నేను నమ్ముతున్నాను సార్. ప్రభుత్వం అయితే ఏ సహకారం లేదు సార్. మేము ఇంతకుముందు హైదరాబాద్లో న్యూస్ ఛానల్ కూడా చెప్పాము, మాకు ఎలాంటి సహకారం లేదు. అఫీషియల్గా వాళ్ళు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. హాస్పిటల్ ఖర్చులు కానీ హాస్పిటల్ విషయం కానీ మేమున్నాము నీకు అని చెప్పి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఒకసారి, సార్ మేమున్నాము, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, మీరేం బాధపడకండి, మీరు ఇలా బాధపడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది, మీకు ప్రభుత్వం మీతో పాటు ఉంటుంది, మీకు సహాయం చేస్తుందని చెప్పారే కానీ ఇంతవరకు ఎలాంటి సహాయం లేదు. ఎవరి నుంచి ఒక మెసేజ్ లేదు, ఎవరి నుంచి ఒక ఫోను లేదు. అంటే ప్రభుత్వం తరఫున ఆయన ఒకసారి ఒక కాల్ చేశారు అంతే. మార్నింగ్ ఎమ్మెల్యే గారు నిన్న చేశారు సార్, నిన్నే చేశారు సార్. అదే అనుమానంతో మేము ఈరోజు క్లియర్ చేసుకుందామని వచ్చాం సార్. కొన్ని అలాంటి అనుమానాలు ఉండి ఇక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా ఏంటి పొలిటికల్గా, ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు, అది మానవ సహజం. అలాంటిది తప్పు జరగకూడదని దానికి చేయాల్సిన ప్రయత్నాలు డిపార్ట్మెంట్తో మేము చెప్పుకోవాలని చెప్పి వచ్చాము. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు తప్పించుకునే పరిస్థితి అయితే కనపడతలేదు. తర్వాత కూడా వాళ్ళు అలాగే చేయండి అని మేము రిక్వెస్ట్ చేశాం సార్. మాకు నమ్మకం ఉంది సార్, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా వేరే విషయాలు అయితే ఏమి ఇంకా డౌట్లు లేవు. ఇప్పటికైతే ఫర్దర్గా ఏమైనా తప్పులు జరిగితే మాత్రం మీ అందరి ద్వారా కూడా మేము పోరాటం చేస్తాము. అప్పుడు అందరూ కూడా మాకు సహకరించాలని మాత్రం నేను మేమే పెట్టుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఎవరు కూడా ₹1 ఇచ్చింది లేదు. కనీసం మేమున్నామని ఒక్కసారి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మరి ఎవరు చేశారో కూడా మాకు, నేనే ఎమ్మెల్యేని ఇంకెవరైనా ఏదైనా అడగడానికి చేశారో తెలియదు. కానీ ఎమ్మెల్యే గారిని నేను అంటే ఆయన వాయిస్ కూడా నాకు తెలియదు కదా, ఇక్కడ వాళ్ళు మాకేం పరిచయం లేదు.
ఎమ్మెల్యేని నేను మాట్లాడుతున్నానని చెప్పారే కానీ వచ్చిందే లేదు. హాస్పిటల్కి రావచ్చు కదా సార్. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతుర్లు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా? ఆడపిల్లలు అంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలిచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నానంటే మా కుటుంబానికి తీరని లోటు ఇది. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఈమె. గొప్ప పేరు వస్తుంది. మా కుటుంబం తరపున ఒకరు డాక్టర్ తయారవుతారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంట్లో రకరకాలుగా పిల్లల్ని డాక్టర్లు చేయటమో, ఇంజనీర్లు చేయటమో, చక్కగా చదివించుకోవటం, ఒకరు సక్సెస్ అవుతే ఆ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా సార్. అలా జరుగుతుంది, గొప్ప పేరు తెస్తుంది మాకని చెప్పి మేము అనుకున్నాం. మా అంత కుటుంబానికి ఆమె బాసటగా ఉండి మమ్మల్ని అందరినీ, ఇప్పుడు నాకు 3 కూతుర్లే, అబ్బాయిలు లేరు, పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మమ్మల్ని చూసుకునేది ఎవరు అనే కోణంలో మాట్లాడినప్పుడు అమ్మాయి నేనున్నాను మొత్తం కుటుంబానికి, నేను చూసుకుంటానని చెప్పి ఎంత చక్కగా చెప్పేది. అలాంటి ఆశల సౌధం ఈరోజు కుప్పగూలి మా కళ్ళెదుటిగే కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించండి సార్, భరోసా కల్పించండి చట్టాల మీద. ఇప్పుడు చట్టాల మీద భరోసా రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కంట్రోల్ కావాలంటే కొంచెం కఠినమైన చట్టాలు, మనిషి సమాజంలో ఒక భయాన్ని కలిగేటట్టు చేయండి సార్. మాలాంటి వాళ్ళని మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్, ఆమెకి ఎంత ఖర్చులు పెట్టి మేము ఎంత బాధలు పడుతున్నామో మళ్ళీ ఇప్పుడు లక్షల ఖర్చులు భరించాలి. మాకు ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. అంటే నిందితుడు ఏదైనా అంటే ఇప్పుడు సెక్షన్ల గురించి ఏ సెక్షన్ పెట్టాలనేది అమ్మాయి వన్స్ డెత్ అని తెలిస్తే ఎలాంటి సెక్షన్లు పెట్టాలి మేము మళ్ళీ మా స్టేట్మెంట్ తీసుకుంటారుగా, అప్పుడు మేము ఏ సెక్షన్లు పెడతారు మా అడ్వకేట్ ఉంటారు, మాట్లాడతారు.
ఏ సెక్షన్లు పెడితే వాళ్ళకి నిందితులకి కఠినమైన శిక్షలు పడతాయి అవన్నీ. ఎందుకంటే చట్టం గురించి నాకు అవగాహన ఉండదు. సెక్షన్ ఏది పెడితే పర్ఫెక్ట్ అనేది నాకు ఎలా తెలుస్తుంది? నేను లా చేయలేదు కాబట్టి మా అడ్వకేట్ ఉంటారు. అప్పుడు ఏ సెక్షన్లు పెట్టాలనేది నమ్మకం ఉంది. ఇప్పుడు నమ్మకం ఉంది. వాళ్ళు అంటే సెక్షన్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి జడ్జి గారి దగ్గర అటెండ్ చేయాలి కాబట్టి దానికి ఒక సెక్షన్ పెట్టి ఏదో ఒక రీజన్ పెట్టాలి కదా, యాక్సిడెంట్ జరిగిందని. వాళ్ళు దానికి సంబంధించిన అది సెక్షన్ ఏమంటారు దాన్ని, అంటే ఆ సెక్షన్ గురించి పూర్తి అవగాహన నాకు లేదు. అది మర్డర్గా పరిగణిస్తాము, మీకు న్యాయం చేయాలా జరిగేలా మేము చేస్తాము, అలాంటి సెక్షన్లే పెట్టామని వారు చెప్పారు. మేము ఇప్పుడు ఒకవేళ అమ్మాయి డెత్ అని తెలిసిన తర్వాత మీతో మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దానికి సరైన సెక్షన్లు పెట్టి అప్పుడు కఠినంగా శిక్ష పడేలా మేము చేస్తాము. ఎక్కడ మీకు అన్యాయం జరిగేటట్లు మేము ప్రవర్తించము, మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం, జరిగేటట్టు చేస్తాం మీకు అని చెప్పారు. సో మేము కూడా ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం ఉంది, చట్టం మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లేదు సార్ అలాంటి మేము ఇంతవరకు నిన్న రాత్రి వరకు కూడా బతికించుకోవాలని డొనేషన్ గురించి ఎవరితో మేము మాట్లాడింది లేదు. ఇప్పటి వరకు బతకాలని మేము కోరుకుంటున్నాము, అదే ట్రీట్మెంట్ అవుతుంది. దయచేసి అప్పటి వరకు ఈ అవయవదానం గురించి అడగకండి సార్. అడగకండి, ఎవరికి అవయవదానం చేస్తామని మేము లేదు చెప్పింది కూడా అంటే లేదు సార్. అప్పుడు డిసైడ్ అవుతాం కదా సార్. ఆ క్వశ్చన్ ముందే ఎందుకు? 3 రోజుల తర్వాత బయటకు వచ్చిందని కూడా అనే ప్రచారాలు జరుగుతున్నాయి సార్. అనేక మీడియాతో మొదటగా సార్ నేను మేము ఒక ఆ పక్క రక్తం ప్రాబ్లంలో కప్పుకుంటుంది, ఉన్నాము. చెవులు రక్తము, ఆ సిచ్యువేషన్ చూస్తే మీ అమ్మాయి అయితే తట్టుకోగలరా? ఎవరితో మాట్లాడలేరు. నేను అక్కడ వదిలిపెట్టి స్టేషన్కి రాగలనా? అక్కడ అమ్మాయిని వదిలిపెట్టి మీడియాతో మీడియా సోదరులు మీరు అడిగినా నేను సమాధానం చెప్పలేని స్టేటస్లో ఉన్నాను. అంటే మీడియా అవసరం లేదు, పట్టించుకోలేదు, ఎవరు కూడా అక్కడ జరిగిన ఘటన 3 రోజుల దాకా ఎవరు కూడా బయట లేదు, మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు, మీడియా వాళ్ళు చాలా పనిచేశారు. అయితే అందులో అపోహలు ఎన్నో ఉంటాయి, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది తెలియదు కదా. ఇప్పుడు ఎందుకంటే మీడియా వాళ్ళు ఎంతసేపు ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆయనకు న్యాయం జరిగేలాగా మేము పోరాడాలని చెప్పి ప్రజల తరపున పోరాడే మీడియాకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అయితే అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని తెలియని ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుతుంది. ఈ వాస్తవం తెలియాలంటే మాకు డిపార్ట్మెంట్ తరపున తెలుసుకుంటేనే పర్ఫెక్ట్గా వాట్ ఈజ్ వాట్ అని తెలియాలంటే మేము ఇక్కడకు రావాల్సిందే. కాబట్టే వచ్చాం సార్ ఈరోజు, ఎందుకంటే పేషెంట్ పరిస్థితి కూడా అక్కడ ఏం బాగాలేదు. అది సార్, అంటే మీడియా వాళ్ళని నేను మనస్ఫూర్తి, మీడియా అంటే నాకు గౌరవం ఉంది, మీడియా లేకపోతే ఇంకా ఎన్ని జరుగుతాయో. అయితే మీడియా వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుందంటే ప్రాపర్గా కొన్ని వస్తాయి, కొన్ని రావు, కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని ప్రాపర్గా వస్తాయి. కానీ మీడియాని బేస్ చేసుకొని నేను ముందుకు వెళ్ళలేనుగా. మీడియా చేసేది చాలా గొప్ప పనే, అది లేకపోతే ఈ సమాజం మరి ఇంకెక్కడ మారిపోతుందో సార్. కాబట్టి ఇప్పుడు మాకు ఏమిటంటే పోలీసు వారు చక్కగా పనిచేస్తున్నారు, వాళ్ళు పర్ఫెక్ట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హామీ ఇచ్చారు, మేము ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి. కాకపోతే ఇంకా డెత్ డిక్లేర్ కాలేదు కాబట్టి ఆ సెక్షన్లు అవన్నీ ఇప్పుడు అప్లై చేయడం అవసరం కూడా లేదు. ఒకవేళ డెత్ జరిగిందంటే మీకు ఎలా చేయాలనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సెక్షన్లను అప్లై చేసి నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు కానీ అలాంటివి ఏమి పని చేయవు అని ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్పారు. ఇన్ కేసు అలాంటివి ఏమైనా జరిగితే, ఇన్ కేసు జరిగితే మీ అందరూ మీడియా సోదరులను నేను కలిసి మా పోరాటం ఎక్కడి దాకైనా నా ప్రాణాలు పోయే వరకు నేను పోరాడతా, అదైతే కన్ఫామ్ సార్. అప్పుడు మీ సహకారం ఉండటం వల్లనే సమాజంలో కొన్నైనా వెలుగులోకి వచ్చి తగిన చర్యలు తీసుకోవడానికి స్కోప్ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా జరిగిందంటే మనం క్వశ్చన్ రైజ్ చేసినప్పుడే వాస్తవం ఏమనేది బయటకు వస్తుంది కదా సార్. అది సార్. ఆచి చికెన్ మసాలా.